హరీష్ రావుకు కేటీఆర్ కేసీఆర్ వేసింది, వాళ్ళంతా ఎరగడ పోవాల్సిన సమయం వచ్చింది. జగదీష్ రెడ్డి ఒక సూర్యాపేటలో గిత్తత ఉంటాడు, అదేదో 2000 3000 ప్రతిసారి గెలుస్తున్నాడు, సాగుబోయి కన్నులట్టు పోయినట్టు. కానీ ఈసారికి ఆయన గెలవమను నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే, సూర్యాపేటలో గెలుస్తావా? ఆయన గెలిస్తే మేమందరం రాజకీయాల్లో మేము తప్పుకోవాల్సి వస్తుంది. ఛాలెంజ్ తెలంగాణ ఈసారి గెలుస్తుంది చూడు. నేను చెప్తున్నా, ఈసారి కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి వస్తుంది. తర్వాత మీరు అడిగిన ప్రశ్నలలో ఇప్పుడు మీరు రాజీవకాశం అన్నారు, అది ఇచ్చి తీరుతాం. తులం బంగారం ఇచ్చి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఎప్పుడు తప్పుని ముచ్చటలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు అదే దిశలో పనిచేస్తున్నారు. అదే అన్న, ఇప్పుడు మేమేదో పథకాలు అడిగితే నా దగ్గర ₹1 లేదు, ఢిల్లీకి వెళ్తే దొంగలను చూసినట్లు చూస్తున్నా అని చెప్పేసి చెప్పేది మీరే, ఉచిత హామీలు ఇచ్చేది మీరే. సో అన్ని అంటే ఆ హామీలు నెరవేర్చాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు? ఢిల్లీ వాళ్ళు ఇస్తలేరు, నమ్మట్లేదు, కోసిన రూపాయి వెళ్ళదని చెప్పేసి మీరే చెప్తున్నారు. ఇంకెట్లా సృష్టిస్తారు సంపద? మీరు అన్నట్టు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు సృష్టించే ఇవన్నీ అబద్ధాలకు, వాళ్ళకు అబద్ధాల నిలయం వాళ్ళందరిది. ఎందుకంటే అబద్ధాలు ఆడడంలో దిట్ట మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ నలుగురే తెలంగాణ రాష్ట్రం దోచుకుంది. 150,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే ఏమైంది? కులేశ్వరం అయిపోయింది. ఓకే, అదే వైటీపీఎస్ కడితే కూడా చర్చకు సిద్ధమా అంటున్నారు. సరే, మీరు సిద్ధం? ఓకే, కాళేశ్వరం విషయంలో రైట్. ఎక్కడ చెప్పు, సమయం చెప్పు, మేము వస్తాం. మా ముఖ్యమంత్రి సార్ అవసరం లేదు, మేము సరిపోతాం. దానికి రమ్మని నల్గొండ సెంటర్లో వస్తాడా, సూర్యాపేట సెంటరా, హైదరాబాద్ సెంటర్ రమ్మని చెప్పి సవాల్ చేస్తున్నాం. అతనికి సాక్ష్యాలతో సహా మేము మాట్లాడతాం. మేము కూడా ఎంత కమిషన్ దండుకుని మనం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా మొత్తం కృష్ణా గోదావరి బేసిన్ మీద. ఇప్పుడు ఒక బంకచర్లను పట్టుకోరు. బంకచర్ల అనే ఇష్యూ అనేది వాళ్ళ హాయంలో జరిగింది 10 ఏళ్లలో. ఇలా 10 ఏళ్ళ మేము లేవు కదా రూలింగ్ లో, అంతకంటే ముందు ఇష్యూస్ మా లేవు కదా. రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాటు 35 టీఎంసీలు ఇస్తే రోజుకి 9 టీఎంసీలు ఇస్తున్నాడు ఆయన. కేసీఆర్ వచ్చేసి అవి వాళ్ళ జగన్ ఇంటికి పోయి మొత్తం కోడిపులు నాటుకోడి తిని బాగుంది, భేదాలు బేష జ్వాలాలు లేవు, అంతా ఒకటి అని చెప్పేసి వచ్చిన దఖలాలన్నీ ఎవరు కేసీఆర్కు ఉన్నాయి, మనకు కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉంటుంది, మాట కోసం ఉంటుంది, కట్టుబడి ఉంటుంది.